హే ఎవ్రీవన్, ఇవాళ చాలా ఈజీ వేలో చాలా రుచికరమైన కాకరకాయ ఫ్రై యొక్క రెసిపీని చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. అలాంటి రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, ముందుగా దీన్ని తయారు చేయడానికి కోసం 500 గ్రామ్స్ దాకా కాకరకాయని తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటిని లైట్గా గ్రేట్ చేసుకున్నానండి. గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులో లోపల ఈ విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న కాకరకాయలన్నిటినీ సైడ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేయవలసి ఉంటుందండి. సో ఇప్పుడు నేను వీటిని ఫింగర్ షేప్లో కట్ చేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత వీటిని ఫైన్గా చాప్ చేసేసుకోండి. సో మన కాకరకాయలు అనేవి చిన్న చిన్న పీసెస్లోకి ఇక్కడ కట్ చేసేసుకోండి. సో సీడ్స్ తీసుకున్న కాకరకాయలు అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీకు ఎక్కువ చేదు కాకరకాయలు ఇష్టం లేకుంటే కనుక దీని చేదు తగ్గించడానికి కోసం మనం ఏం చేయాలంటే ఇందులోకి 1 స్పూన్ దాకా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా వేసుకున్న పసుపు సాల్ట్ అన్ని పీసెస్కి పట్టేట్టు మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు సైడ్లోకి పెట్టేసుకోండి, నాననివ్వండి. ఆ తర్వాత మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 20 దాకా వెల్లుల్లిపాయలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ కారం పౌడర్, అలానే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీని యొక్క కోర్స్ పేస్ట్ని తయారు చేసుకొని సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని జస్ట్ 1/2 మినిట్ పాటు సాట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని జస్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని 1 మినిట్ పాటు సాట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏవైతే కాకరకాయ ముక్కల్ని నానబెట్టుకొని ఉన్నామో దాని నుంచి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆ కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని లిడ్తో కవర్ చేసి కాసేపు ఇలానే కుక్ చేయవలసి ఉంటుందండి. సో 5 మినిట్స్ పాటు మీరు కనుక కుక్ చేసినట్లయితే మన కాకరకాయ ముక్కలు అనేవి కాస్త మగ్గుతాయి. ఆ తర్వాత మిక్స్ చేసుకొని మళ్ళీ 2 to 3 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోండి లిడ్తో పాటు కవర్ చేసి. ఆ తర్వాత ఇంకా లిడ్ పక్కన పెట్టేసుకొని మనం వెల్లుల్లిపాయలు, కారం అలా దాని యొక్క పేస్ట్ అనేది తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు లిడ్తో కవర్ చేయకుండా 5 మినిట్స్ పాటు ఇవి కాస్త క్రిస్పీగా అయ్యి బాగా కుక్ అయ్యేంత వరకు 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.